గుడ్ మార్నింగ్ లీడర్స్, నేను మీ సాగర్. లీడర్స్, బీపీ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. సో బీపీకి ఏం వాడాలి, అసలు బీపీ అంటే ఏంటిది, సో మీకు చెప్పబోతున్నాను. సాధారణంగా మన లోపల రక్తం ప్రవేశించే విధానం ఇది. సో ఇలా వెళుతున్నప్పుడు ఎక్కడైనా సరే అడ్డంకి వచ్చినప్పుడు ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో దాన్ని బ్లడ్ ప్రెషర్, బీపీ అని అంటారు. సో నార్మల్గా పైపు పట్టుతున్నప్పుడు మనం వేలు అడ్డం పెడితే ఏ విధంగా అయితే నీళ్ళ ప్రెషర్ పెరుగుతుందో, సో అదేవిధంగా మన రక్త నాళాల్లో ప్రయాణించే రక్తానికి ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. దాన్ని బీపీ అంటారు. బీపీ చాలా డేంజర్. సో వచ్చే కాలం చలికాలం, బీపీ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యి చాలామందికి ఎన్నో అనర్థాలు జరగబోతున్నాయి. సో దాన్ని నివారించడానికి ముందుగా మీ ముందుకు ఏది వాడితే తగ్గుతుందో చెప్పడానికి వచ్చాను. మీకు హై బీపీ ఉన్నా, మీకు లో బీపీ ఉన్నా మనం వాడాల్సినవి ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవి వాడడం వల్ల బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లాక్స్ ఆయిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఉన్న ఏదైతే కొవ్వు కణాలు, పనికిరాని రక్తం, గడ్డగట్టిన రక్తం ఏ విధంగా అయితే ప్రెషర్ పెరుగుతుందో ఆ ప్రెషర్ని ఏ విధంగా ప్రెషర్ లోపలికి వచ్చిందో అదే విధంగా ప్రెషర్ బయటకు వెళ్ళేటట్టు చేస్తుంది. ఇక్కడ వెళ్ళిన బ్లడ్ సమానంగా సర్కిల్ అయ్యి సో బయటకు కూడా అదే విధంగా వస్తే నార్మల్ బ్లడ్ ప్రెషర్. సో హై ఉన్నా లో ఉన్నా మన దగ్గర వాడాల్సినవి ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. ఈ వాడడం వల్ల బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఒక 4 months పైన వాడాలి ప్రతి ఒక్కరు. బీపీ లేకున్నా వాడాలా, బీపీ ఉన్నా వాడాలి. ఎందుకంటే వచ్చే కాలం చలికాలం. కొంచెం ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. బై బై.